మొదటి 3 వచనం చదువుకున్నాం. ఈ భాగంలో ఆగూరు అనే భక్తుడు చెప్తున్నాడు, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. ఎందుకయ్యా అంటే కింద వివరణ ఇచ్చాడు. అంటే పశువులు ఉంటాయి ఈ లోకంలో, మనుషుల్లో కూడా పశువులు ఉంటారు, పశు స్వభావాలు ఉంటారు. ఆ స్వభావుల్లో కూడా నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని. లోకంలో పాపులు ఉన్నారు, ఆ పాపుల్లో నేను ప్రధానమైన పాపిని అన్నాడు. భక్తులు ఒప్పుకుంటున్నారు వారి స్థితిని, వారి గతిని, వారి మతిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. నా వంటి పశుప్రాయుడు లేడు. ఒక్కసారి మనం ప్రభువుని నమ్ముకొని ఉంటాం, కానీ ఒక్కసారి మనము ప్రవర్తన, మాట, మన తీరు ఎలా ఉంటుందంటే అలాంటి అనుభవం ఆగూరికి కూడా ఉన్నదేమో. నరులకున్న వివేచన నాకు లేదు. ఎందుకు పశుప్రాయుడు అనే మాట చెప్తున్నాడంటే ఏం లేదంట, వివేచన లేనివాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా వివేచన లేని అనుభవాలు మన జీవితంలో లేకపోలేదు. అయ్యో అలా చేసి ఉండకపోవాల్సింది, అయ్యో అలా ఉండాల్సకపోవాల్సింది, ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదేమో అని ఎన్నిసార్లు మనకు మనమే పశ్చాత్తాపడి ఉంటాము, మనకు మనమే పరీక్షించుకొని ఉంటాం. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. ఎందుకు నేను పశుప్రాయుని అయ్యాను అంటే అంటాడు, ఏం లేదంట ఆయనకి వివేచన లేదంట, ఏం లేదంట ఆయనకి జ్ఞానము లేదు. ఎందుకయ్యా అంటే పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము నేను పొందలా. ఎందుకు పొందలేదంటే అభ్యాసం చేయలా, నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలా నేను అని ఆగూరు తన యొక్క జీవితం గురించి తను చెప్తున్నాడు. ప్రియులారా, అలా ఉన్న వ్యక్తి పరిస్థితులు గమనించినప్పుడు వివేచన లేదు, జ్ఞానం లేదు, ఎలాంటి అభిప్రాయంలో ఉన్నాడు? పశుప్రాయుడును. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1-2 వచనం చదువుకున్నప్పుడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మాట గురించి ఇక్కడ చెప్పబడింది. మాట ఈ లోకంలో మాటే మంత్రం. నోరు మంచిదైతే ఆ ఇంట్లో వాళ్ళు మంచిగా లేరు, ఊరేం మంచిగా ఉండిద్ది చెప్పండి. మనం మాట్లాడితే ఇంట్లో ఇష్టపడతారా? ఒకరు వ్యతిరేకిస్తే ఒకరు కూడా సపోర్ట్ చేయరు నాకు తెలిసి. ఎందుకని? పెదాలు మాట్లాడితే చెప్పరే, నొస్సుళ్ళు ఎక్కిరెత్తాయి అంట. దైవ సేవకుడు యెషయా గారు చెప్పేవాడు. చెప్తా, పెదాలు మాట్లాడితే నొసుళ్ళు ఎక్కిరిచ్చాయంట. అంటే అంత చక్కగా ఉండిద్దా మాట తీరు. మన సంగతే, ఎవరి సంగతో కాదు, నా సంగతే, నీ సంగతే, మన సంగతే. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. క్రోధంగా ఉండేవాళ్ళు కూడా మృదువుగా మాట్లాడితే చల్లారుతారు వాళ్ళు. ఇప్పుడు మాటలు ఎట్టుండి అంటే చల్లార్చే మాటలుగా లేవు, ఒక 1/2 లీటర్ పోసే మాటలుగా ఉన్నాయి. ఎట్టుండి? ఒక 1/2 లీటరు పెట్రోల్ పోస్తున్నారు. నిజంగా ఎక్కడ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలోకి చల్లార్చే మాటగా చెప్పేవారుగా లేరు, రెచ్చగొట్టేవారుగా ఉన్నారు. ఓ ప్రియులారా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏ మాట? నొప్పించే మాటలే,
సూటిపోటి మాటలే, సూటిపోటి మాటలే, నొప్పించే మాటలే. ఇతరులను నొప్పించి వీళ్ళు ఆనందం, ఏ ఆనందం అంటే ఆనందం, మీకు తెలిసిన ఆనందం అది. ఎట్లా ఆనందపడుతున్నారు? పైశాసిక ఆనందంగా ఉంటున్నారు. అది గొప్పగా ఫీల్ అవుతున్నారు. నొప్పించే మాటలు, నొప్పించు మాటలు కోపాన్ని రేపుతుంది ప్రియులారా. తర్వాత చూడండి, జ్ఞానం నాలుక మనోహరమైన జ్ఞానాంశములో పలుకును. జ్ఞానుల నాలుక, ఇందాక ఆగురు అన్నాడు, ఏమన్నాడు? నాకు దేవుని గురించిన జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానాన్ని ఆయన ఏం చేయాలంట? అభ్యాసం చేయాల. దేవుని గురించిన జ్ఞానం గురించి ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే జ్ఞానులు అవుతారు. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. ప్రియులారా, బుద్ధిహీనుల నోరు మూడులుగా ఉండిద్ది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం గమనించినప్పుడు, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం, కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. మూర్ఖంగా మాట్లాడే వ్యక్తి ఎక్కడ పడతాడంట? కీడులో పడుతుంది. చాలాసార్లు మన జీవితంలో, కుటుంబ జీవితంలో, ఈరోజు కుటుంబాలు కూడా విడిపోవడానికి కారణం తెలుసా? మాటతో విడిపోయిన కుటుంబాలు లేవా? మాటతో స్వచ్ఛమైన వాళ్ళు లేరా? మాట అన్నందుకు ఆ మాటకి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. బలహీనమైన మనసు కలిగిన వారు ఉంటారు. మాటతోటే మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. కొంతమంది చాలా కఠినంగా మాట్లాడతారు, చాలా మూర్ఖంగా మాట్లాడతారు. వాళ్ళు అనుకుంటారు, నేను జయించాను, నేను గెలిచాను, అవతల వాళ్ళు నోరు మూయించాను అనుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ పడతారు? కీడులో పడతారు. ఈ రోజుల్లో ప్రియులారా, మాటతోనే గెలుస్తున్నారు. మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వారు కీడులో పడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, 10వ వచనం నుంచి చదువుకున్నప్పుడు, మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును అనే వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇక్కడ నాబాలు అనే వ్యక్తి ఉంటాడు. ఇతను మూర్ఖంగా మాట్లాడి ఇప్పుడు కీడులో పడినవాడుగా ఉంటాడు. గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించినప్పుడు, నాబాలు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ప్రియులారా, దావీదు అనే వ్యక్తి ఎవరు? ఆ రాజ్యానికి దావీదు గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకని ఆనాడు ఫిలిస్తీయుడిని అతను చంపి ఆ యొక్క రాజ్యాన్ని జయించాడు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని జయకరమైన జీవితం నడిపించాడు దేవుడి సహాయంతో. దావీదు గురించి పిల్లోళ్ళు మొదలుకొని ముసలిదా తెలుసు. అంటాడు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? ప్రియులారా, అప్పుడు దాకా దావీదు రాజుగా ఉన్నాడు. ఫిలిస్తీయుల్ని గొల్లియాతును గెలిచాడని తెలుసు. ఈ రాజుగా ఉన్నాడు సంగతి తెలుసు. అబ్షాలోము దావీదు నుంచి రాజ్యం లాక్కోటి కొరకు దావీదును వెంటాడుతున్నప్పుడు, దావీదు ఆయన అబ్షాలోము కుమారుడి నుంచి దూరంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది. నాబాల్ అంటాడు, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? దావీదు సంబంధించిన దాసులు వచ్చి నాబాల్తో మాట్లాడుతున్నప్పుడు, నాబాల్ ఎలా మాట్లాడాడు? మూర్ఖంగా మాట్లాడాడు. తీద్దిలే కానీ మనం గమనిస్తే సామెత గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో ఉండిద్ది. సామెతలు 20:30లో, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
మూర్ఖుడైన ప్రతి వాడు ఏం కోరుతా అంటే పోరు పోరు అనగా యుద్ధము, తగాద, గొడవ, సమస్యను కోరతాడంట. మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడతాడు. ప్రియులారా, నాబాలు దావీదు గురించి అంత మూర్ఖంగా మాట్లాడాడు. ఆ విషయాన్ని దాసులు వచ్చి దావీదుకి తెలియపరిచినప్పుడు దావీదు ఏమంటాడో చూడండి. 13వ వచనంలో, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ దగ్గర నిలిచిరి. దావీదు కోపం వచ్చింది ప్రియులారా. ఆ నాబాల్ అనేవాడిని చంపేద్దామని చెప్పేసి దావీదు కోపంతో దావీదు ఆ యొక్క 400 మందితోటి ఆ యొక్క కత్తులు అవి తీసుకొని అతనిని చంపాలని ఉద్దేశంతో దావీదు ముందుకెళ్తాడు. అట్లా ముందుకు వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆ విషయాన్ని ముందుకు వెళ్తున్న సమయంలో ఈ జరిగిన సంఘటనను నాబాలు భార్య అయిన అబీగయలుకు చెప్పడానికి ఒక దాసుడు వెళ్ళి ఆమెతో చెప్తాడు, అమ్మా, దావీదు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు మాకు ఎంతో సహాయం చేశారు. అయితే దావీదు దాసులు వచ్చినప్పుడు మన యజమాని నాబాలు గారు చాలా మూర్ఖంగా మాట్లాడాడు అని ఆ పనివాడు చాలా చక్కగా జ్ఞానంగా ఆ యొక్క యజమాని అబీగయలు చెప్పినప్పుడు ఆమె ఎమ్మటనే కొన్ని వస్తువులు, కొన్ని రొట్టెలు, ద్రాక్ష తిత్తులు, కొన్ని గొర్రెల మాంసము అవన్నిటినీ ముందుగా పంపించి ఆమె కూడా గాడిద మీద మీరు ముందు వెళ్ళండి అని చెప్పి దావీదు దగ్గరికి పంపించి ఆమె 23వ వచనం, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 25-23 వచనం. అబీగయలు దావీదును కనుగొని గార్ధబం మీద ఉండి త్వరగా దిగి దావీదునికి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసులు నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసులను నేను చెప్పు మాటలను ఆలకించము. ప్రియులారా, నాబాలు భార్య అబీగయలు ఆమె గాడిద మీద వెళ్ళి త్వరగా వెళ్ళి ఆ గాడిద దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారము చేసి ఈమె ఎలా మాట్లాడుతుంది చూడండి, నా ఏలినవాడా, ఈ దోషము నాదనించు. ఆమె ఎంత సానుకూలంగా ఉంది, ఎంత మృదువుగా ఉంది ఆ మాట, ఎంత తగ్గింపుగా ఉంది, ఎంత దీనత్వంగా ఉంది. ప్రియులారా, నాబాల మాట తీరు ఎలా ఉంది, అబీగయలు మాట తీరు ఎలా ఉంది. ఇద్దరు ఒకే కుటుంబం చెందినవారే, ఇద్దరు ఒక ఇంట్లో ఉండేవారే, ఇద్దరు ఒక ఇంట్లో ఆహారం తినేవారే. కానీ నాబాలు మాట తీరు ఎలా ఉంది? నాబాలు మాట తీరు కీడులో పడవేసేదిగా ఉంది, పోరు తెచ్చేదిగా ఉంది, అపాయము కొని తెచ్చేదిగా ఉంది. ప్రియులారా, అబీగయలు మాట తీరు ఎలా ఉందంటే సమాధానపరిచేదిగా ఉంది, శాంతపరిచే విధంగా ఉంది, క్రోధమును చల్లార్చే విధంగా ఉంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాటగా ఉంది, శాంతపరిచే విధంగా ఉంది, దీర్ఘశాంతం కలిగినగా ఉంది. ప్రియులారా, అబీగయలు మాట తీరు అలా ఉంది. మన మాట తీరు ఎలా ఉందో ప్రియులారా, మన మాట తీరు ఎలా ఉంది? ఈ రోజుల్లో మన మాట తీరు ఎలా ఉంది? చర్చిలో బాగుండొచ్చులే, సంఘంలో బాగుండొచ్చు, మనం పని చేసే చోట ఎలా ఉంది, మన ఇంట్లో ఎలా ఉంది, మన వీధిలో ఎలా ఉంది? ప్రియులారా, మన మాట తీరు ఎలా ఉంది? నాబాలులాగా ఉన్నదా? ఆలోచన చేద్దాం. అబీగయలుగా ఉందా? ఎందుకు నాబాలు అలా ఉన్నాడంటే, నాబాలు చాలా ఆస్తిపరుడు, ధనం ఉంది, మంది మార్బలం ఉంది. ఏమొచ్చింది అతనికి? గర్వం వచ్చింది. గర్వంగా ఉన్నాడు, మూర్ఖంగా ఉన్నాడు, ఏం కన్ను మిన్న అంటలా, ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాడు. దావీదు ఎవడు అంటున్నాడు? ఆ రాజ్యానికి రాజు ఎవరు? దావీదే రాజు. గొల్యాతును చంపింది ఎవరు? దావీదే. ఆ దావీదు గురించి పిల్లవాడు అడిగి చెప్తాడు. కానీ దావీదు ఎవడు? మూర్ఖపు మాటలు వస్తున్నాయి ప్రియులారా. ఆ మూర్ఖపు మాటల వల్ల ఏమొచ్చింది?
పోరు వచ్చింది. ఆ మూర్ఖ మాటలు వచ్చింది, కీడులో పడతాం. ఓ నాబాలు మాట తీరు వల్ల తనకి ప్రాణాపాయం వచ్చినది. ఏమొచ్చింది? ప్రాణాపాయం వచ్చింది. ప్రియులారా, మనం గమనించినప్పుడు దావీదు చాలా కోపం వచ్చి దావీదు ఏమంటాడంటే చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము గమనించినప్పుడు దావీదు ఆ యొక్క నాబాలు కుటుంబాన్ని కూడా నాశనం చేయాలనే ఆలోచన కలిగి ఉంటాడు. ప్రియులారా, ఆ కోపంలో మనం ఆ మాట మనకి 25వ అధ్యాయంలో ఉన్నది. కాబట్టి అంతగా మరణాన్ని అతనికి అతని కుటుంబానికి నష్టాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? నాబాలు. దేనివలన? అతని యొక్క మాట తీరు వలన. అదేవిధంగా కానీ అబీగైలు విషయానికి వచ్చేలేకి ఆమె తన భర్త ప్రాణాన్ని కాపాడే విధంగా ఉంది ఆమె మాట తీరు. ఆమె కుటుంబాన్ని కాపాడుకునే జ్ఞానవంతురాల స్త్రీలాగా ఉంది ఆమె. చూడండి, మనం గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం. అందుకు దావీదు, నాకు ఎదురు పట్టుక నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుని యెహోవాకు స్తోత్రము కలుగుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నువ్వు ఆశీర్వాదం నొందుదుగాక. నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగుగాక. ప్రియులారా, 35వ వచనంలో, నీ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించేది సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగయలు సమాధానంగా ఉన్న వ్యక్తిగా ఉంటుంది, సమాధానాన్ని పొందిన వ్యక్తిగా ఉంటుంది, సమాధానముగా ఇంటికి వెళ్ళే వ్యక్తిగా ఉంటుంది. ప్రియులారా, ఆమె మాట తీరు తన భర్త ప్రాణమును తన కుటుంబము నష్టపోకుండా కాపాడుకునే బుద్ధిమంతురాలుగా జ్ఞానవంతురాలుగా ఆ యొక్క అబీగయలు ఉన్నది. ప్రియులారా, కాబట్టి మన మాట తీరు చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనము గుర్తించాలి. ప్రియులారా, తర్వాత చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం గమనించినప్పుడు, కోపోద్రేక వాడు కలహం రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయను. అబీగయలు దీర్ఘశాంతంతో ఆ వివాదాన్ని అణిచివేసింది. కోపంగా ఉన్న దావీదును సమాధానపరిచింది. అంత మాత్రమే కాదు, ఆమె కూడా సమాధానముతో వెళ్ళుటకు ఆమె దీర్ఘశాంతం పనికి వచ్చింది. ప్రియులారా, దీర్ఘశాంతం గలవాడు మన ప్రభు. ఎలాంటి వాడు? ఆయన దీర్ఘశాంతం గలవాడు. మన దేవుడు దీర్ఘశాంతం గల. మనం కూడా దీర్ఘశాంతం కలిగిన వారిగా ఉండాలి. ప్రియులారా, దీర్ఘశాంతం వివాదాన్ని అణిచివేస్తుంది. ప్రియులారా, తర్వాత చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18-19 గమనించినప్పుడు, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18-19 గమనించినప్పుడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. ఎలాంటి మాటలు అంట? వాళ్ళ మాటలు కత్తితో పొడిచినట్టే ఉంటాయంట. అందుకే వాటిని కత్తిపోటు వంటి మాటలు. ప్రియులారా, చాలా బాధ పెడతారు. బాధపెట్టి ఇతరులని బాధపెట్టి వాళ్ళు గెలిచేయమని సంతోషిస్తూ ఉంటారు. ప్రియులారా, శాడిజంగా ఉంటారు. ప్రియులారా, శాడిజంగా ఉంటారు. 19 జ్ఞానం 4 ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు 4 క్షణం మాత్రమే ఉండును. ప్రియులారా, గమనిస్తే కత్తిపోటు వంటి మాటలు ఇతరుల యొక్క హృదయాలని గాయపరిచే విధంగా మాట్లాడేవాడు ఉన్నారు. చూడండి, మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం గమనించినప్పుడు, 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మనం గమనించినప్పుడు, ఈ షిమి నరహంతుకుడా దుర్మార్గుడా చీపో
నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతుడు గనుక నీ మోసను చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎవరు శపిస్తున్నారు? ఒక రాజు అయిన దావీదును ఎవరు శపిస్తున్నారు? షిమి అనే ఒక సాధారణమైన మనిషి శపిస్తున్నాడు. ఎలాంటి మాటలు అంటే కత్తిపోటు లాంటి మాటలు, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. రాజును అంటాడు నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని తన శపిస్తూ మాట్లాడుతున్నాడు. శపిస్తూ కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, షిమి మాట తీరు ఎలా ఉంది? రాజును శపించేవాడిగా ఉన్నాడు, దూషించేవాడిగా ఉన్నాడు. అతని మాట తీరు కత్తిపోటు లాంటి మాటలు, రాజు హృదయాన్ని బాధించే విధంగా అతని మాటలు ఉన్నవి. ఆ తర్వాత పక్కన వాళ్ళు అంటారు, అయ్యా మీరు అంగీకరిస్తే ఈ షిమి తలకాయ తీసేస్తామంటారు. ఏమంటారు? షిమి తలకాయని తీసేస్తామంటాడు. దావీదు ఏమన్నాడు అప్పుడు? అందుకు రాజు 10వ వచనం, 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపం చేయగలవాడు ఎవడని చెప్పి దావీదు కూడా దేవుడు అనుమతి ఇచ్చాడు అనుకొని మౌనంగా సహించాడు. దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడు. ప్రియులారా, 11వ వచనంలో, నా కడుపున పుట్టి నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీనుడికి ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాని శపింపనీయుడి. షిమిని ఏం చేయొద్దు, మీరు వాడి జోలికి పోవద్దు. దేవుడు అనుమతి ఇచ్చాడు నన్ను శపిస్తానికి. శపించని నా కడుపును పుట్టిన వంటి ఆ యొక్క అబ్షాలోమే నా ప్రాణం తీయాలని పరిగెత్తు ఉంటే ఆ బెన్యామీను షిమి అంటే ఆశ్చర్యం ఏముంది? దేవుడు అనుమతి ఇచ్చాడు, ఆయన జోలికి పోవద్దని. రాజు వాస్తవానికి కోపం కలిగి అతని మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు, కానీ అవకాశం ఉండి కూడా దావీదు దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి మన జీవితంలో కూడా అనేక మంది మనల్ని దూషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. మనం ఏం మాట్లాడిన తప్పుపడతారు, మనం ఏం మాట్లాడపోయినా తప్పుపడతారు. మనం మాట్లాడిన తప్పుపడతారు, మన మౌనంగా ఉండా తప్పుపడతారు. మనుషులు నిందిస్తారు, అవమానపరుస్తారు, అవమానంగా మాట్లాడతారు. అప్పుడు దావీదును అన్నప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? మౌనంగా సహించాడు. యేసుప్రభును కూడా యేసుప్రభును కూడా ఎంతగానో దూషించి మాట్లాడిన ఆయన ఎలా ఉన్నాడంటే బొచ్చు కత్తిరించమంట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉండి ఆ విధంగా మౌనంగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉన్నది, ఆయన నోరు తెరవకుండాను. ప్రియ ప్రభు, నోరు తెరవలా. మన జీవితాలు ఒకవేళ మనకు అలాంటి అవమానకరమైన అనుభవాలు వచ్చినప్పుడు మనం నోరు తెరవకుండా ఉండటం మేలు, దీర్ఘశాంతం కలిగి ఉండటం మేలు. ఒకవేళ షిమిలాగా ఉన్నామా, దావీదులాగా ఉన్నామా? మన మాట తీరు ఎలా ఉంది? షిమి మాట తీరు ఎలా ఉంది? శపించేదిగా ఉంది, దూషించేదిగా ఉంది, దుర్మార్గంగా ఉంది. తన స్థాయి తెలియకుండా రాజుని శపించేవాడిగా ఉన్నాడు. షిమి మాట తీరు అలా ఉంది. నీ మాట తీరు ఎలా ఉంది? ప్రియులారా, దావీదు మాట తీరు ఎలా ఉంది? చూడండి 12వ వచనం, యెహోవా నా శ్రమ లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపను బదులు యెహోవా నాకు మేలు చేయనేమో. సహిద్దాం, వాడు శపిస్తున్నాడు, శపించని. దేవుడు అనుమతి ఇచ్చాడు. ఒకవేళ వాడు శాపం పలిగాడు, దేవుడు నాకు అది మేలుగా మారుస్తాడేమో, వాడి శాపాన్ని నాకు మేలుగా మారుస్తాడేమో. దావీదు మాట తీరు ఎలా ఉంది ప్రియులారా? మన మాట తీరు ఎలా ఉంది? కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చదివినకున్నప్పుడు, ఈ రోజుల్లో ఇంట్లో సమస్యలు ఉండడానికి కారణం, ఇంట్లో గొడవలు ఉండడానికి కారణం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కారణం, ఇంట్లో భార్యాభర్తల మధ్య యుద్ధాలకు కారణం మాటే. తల్లి పిల్లకు పడదు, కారణం మాట తీరు ప్రియులారా, మాట తీరు. సమాజంలో గొడవలు, వీధుల్లో సమస్యలు,
అన్ని చోట్ల యుద్ధాలు గొడవలు వస్తానికి ప్రధాన కారణం ఏమిటంటే మాటే. ఆ మాట తీరు. మన మాట తీరు షిమీలాగా ఉన్నదా? మన మాట తీరు దావీదులాగా మన మాట తీరు ఉందా? మన మాట తీరు నాబాల్లాగా ఉన్నదా? మన మాట తీరు అబీగయిల్లాగా ఉందా? ఆలోచన చేద్దాం ప్రియులారా. చూడండి, సామెత గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషము పుట్టును. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. కొంతమంది అడుగు ప్రశ్న ఎంత అడ్డంగా సమాధానం చెబుతారో, ఎంత ఇతరులను నొప్పించే విధంగా సమాధానం చెప్తారో అలా చెప్పకూడదు. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతరులను హర్ట్ చేసే విధంగా, ఇతరులను డామినేట్ చేసే విధంగా, ఇతరులను బాధించే విధంగా మాట్లాడుతూ అదొక ఆనందంగా ఉంటారు ప్రియులారా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది సరిగా ప్రత్యుత్తరం ఇచ్చడానికి దానివల్ల సంతోషం. నువ్వు సరిగా సమాధానం చెబితే దానివల్ల సంతోషం ఎవరికంట? ఆ వ్యక్తికే సంతోషం వచ్చింది. సరిగా సమాధానం చెప్పకపోతే ఏమొచ్చిద్ది చెప్పరే? దుఃఖం వచ్చిద్ది. సమయోచితమైన మాట ఎంత మనోహరము. మన మాట ప్రియుల సమయోచితముగా ఉండాలి. సమయోచితమైన జ్ఞానము దేవుని ద్వారా పొందాలి. ఆగూరు అంటున్నాడు, నాకు వివేచన లేదు, నరులకున్న వివేచన లేదు, నేను పశుప్రాయుడు, మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, దేవుని గురించి జ్ఞానము లేదు, నేను జ్ఞానాభ్యాసము చేయలేదు. ప్రియులారా, సమయోచితమైన జ్ఞానము రావాలి అంటే దేవుని దగ్గర అడగాలి. అది మనకి లోటుగా ఉందేమో, అది దేవుని దగ్గర అడగాలి. సమయోచితమైన మాట ఉండాలి. సమయోచితమైన మాట కావాలి అంటే సమయోచితమైన జ్ఞానం ఉండాలి. అది దేవుని ద్వారా మాత్రం మనకు అందుతుంది ప్రియులారా. మన మాట ఎలా ఉండాలి? సమయోచితంగా ఉండాలి. మన జవాబు ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. మన మాట తీరు సరిగా ఉండాలి. మన సమాధానం సరిగా ఉండాలి ప్రియులారా, సరిగా ఉండాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం గమనించినప్పుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. జ్ఞాన హృదయం దైవిక జ్ఞానం ఉన్నవాడు ఏమంటారు? వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. మాటలు రుచిగా ఉంటాయి. ఒక్కొక్క మాటలు ఎట్టుంటాయి? మాటలు రుచిగా ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసిందిలాగా ఉండాలి ప్రియులారా, రుచిగా ఉండాలి. ఉప్పు వేసిన సంభాషణ, కూరలో ఉప్పు వేయకపోతే రుచి ఉండిద్దా? రుచి ఉండదు. ఉప్పు వేస్తే ఆ కూరకు రుచి వస్తుంది. మన సంభాషణ రుచి కలిగిందిగా ఉండాలి, ఉప్పు వేసిందిగా ఉండాలి, రుచిగల మాటలు ఉండాలి ప్రియులారా, రుచిగల మాటలు ఉండాలి. మన మాట తీరు, మన మాట రుచి కలిగిందిగా ఉండాలి. ఉప్పు వేసింది అలా మన సంభాషణ రుచిగా ఉండాలి ప్రియులారా, రుచిగా ఉండాలి. అది ఉండాలంటే జ్ఞాన హృదయం రావాలి మనకి, వివేకమైన హృదయం రావాలి మనకి. అది దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, పాపుల్లో ప్రధాన పాపిని నేను. అయ్యా, మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. అయ్యా, దేవుని గురించిన జ్ఞానం నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేయలేకపోయాను. ఆనాడు పౌలు చెప్పినట్టుగా, ఆనాడు ఆగూరు చెప్పినట్టుగా మనం కూడా దేవుని అడుగుదాం ప్రియులారా. మనం చక్కగా ప్రసంగాలు చేయగలుగుతున్నాం, కానీ చక్కగా పాటలు పాడగలుగుతున్నాం, కానీ చక్కగా ప్రార్థన చేయగలుగుతున్నాం, కానీ మన మాట చక్కగా ఉందో లేదో? ఉంటే ఎందుకు చెప్పుకుంటాం? లేదు మన మాట చక్కగా. భార్యను పలకరి జయ్యననిద్ది, ఎట్టనిద్ది? ఎంత సమాధానం ఎవరికి? చక్కగా చెప్పేది ఎవరికి? భర్తకి. ఎంత బాగా చెప్పేది సమాధానం తెలుసా? అంతే చాలు, కదిలితే చాలు. ఎట్టుండిద్ది? రేగ గంప వచ్చి పైన పడి ఉండిద్ది. ఎట్టుండిద్ది? రేగ కంప పైన పడ్డట్టుగా ఉండిద్ది. ఈ భర్తను పలకిస్తే చాలు. ఇది ఎట్లుండిద్ది? ఇతను మాట తీరు ఎట్టుండిద్ది? మొల్ల కంప పైన పడి ఉండిద్ది. భార్యకు భర్త సమాధానం లేదు, భర్తకు భార్య సమాధానం లేదు. ప్రియులారా, మన మాట తీరు సరిగా లేని పరిస్థితులు. అందుకే మనం ఎవరికి వాక్యం చెబితే ఎవరు వింటల్లా, ఎవరు రక్షించబట్టల్లా. మన సాక్ష్యం సరిలేదంటున్నారు, మన మాట తీరు సరిలేదంటున్నారు, మన బ్రతుకు సరిలేదంటున్నారు. కారణం, అవును, మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు ఆగూరు చెప్పినట్టుగా, అయ్యో పాపులోనే ప్రధాన పాపినని పౌలు చెప్పినట్టుగా మనం కూడా ఒప్పుకుందాం ప్రియులారా, సరి చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం.
చాలామంది ఇళ్ళకి వెళ్తే ప్రియులారా, భార్యాభర్త ఎప్పుడు గొడవ కలిగి ఉంటారు. ఆ కుటుంబంలో ఎప్పుడు నెమ్మది ఉండదు. ఒకరి మీద ఒకరు అరుస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఆ కుటుంబాలు నెమ్మది లేని కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, ఇద్దరు బాప్తీసం తీసుకున్న వాళ్ళే, ఇద్దరు వాక్యాలు చెప్పేవాళ్ళే, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే, కానీ మాట తీరు సరిలేదు. సమాధానం లేదు. ఆ కుటుంబంలో సమాధానం లేదు. నాబాలు లాంటి మాట తీరు కలిగి ఉన్నారు, షిమీ లాంటి మాట తీరు కలిగి ఉన్నారు. పరిశీలన చేసుకుందాం ప్రియులారా. రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం గమనించినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఓ వినాలి. ఏం వినాలి? మాట వినాలి. ఏ మాట వినాలి? క్రీస్తుని గురించిన మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఏమొచ్చిందంట? విశ్వాసం కలుగును. దేవుని మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది ప్రియులారా, విశ్వాసం కలుగుతుంది. 8వ వచనం, అయినను నేను చెప్పింది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరం భూలోకమంతటిని, వారి మాటలు బూదిగంతల వరకును బయలు వెళ్ళాను. దేవుని మాటలు ప్రియులారా, దేవుని బిడ్డల స్వరము ప్రియులారా, దేవుని బిడ్డల ద్వారా, దేవుని బిడ్డల యొక్క స్వరము ద్వారా ఓ భూలోకమంతటికి దేవుని మాటలు బూదిగంతముల వరకు దేవుని సువార్త, దేవుని మాటలు, దేవుని సువార్త, యేసు ప్రభువు గురించిన సిలువ సువార్త, రక్షణ సువార్త, మాటలు బయలు వెళ్ళాయి. చూసావా మాట ఎంత పవర్ఫుల్లో? వారి స్వరం ద్వారా వచ్చేయంటి మాటలే కదా. మన యొక్క స్వరం ద్వారా వాయిస్తూ వచ్చేయి వర్డ్సే కదా మాటలు. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూదిగంతుల వరకును, వారి మాటలు బూదిగంతుల వరకు వెళ్ళాను. విశ్వాసి, ఓ బూదిగంతుల వరకు మన మాటలు వెళ్ళుచున్నాయంటే, ఓ భూలోకమందరి మన మాటలు వెళ్ళుచున్నాయంటే, మన మాట తీరు ఎలా ఉండాలి? మన మాట ఎలా ఉండాలి? ఓడిపోయాం మనము, పడిపోయాం మనము. ఆగురులాగా మనం ప్రార్థన చేయాలి. పౌలు వలె మనం ప్రార్థించాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నాకు మాట్లాడటం చేత కావట్లేదు ప్రభువా, నేను ఏది మాట్లాడినా పేచీగా ఉంది ప్రభువా, నేను ఏది మాట్లాడినా దాన్ని తప్పుగా అంటున్నారు ప్రభువా. అయ్యా, నాకు ఎలా మాట్లాడడం నేర్పించు ప్రభువా, నాకు మాట తీరు నేర్పించు ప్రభువా, నాకు మాటలు నేర్పించు ప్రభువా, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో నాకు బుద్ధి దయచే ప్రభువా, నాకు జ్ఞానం దయచే ప్రభువా, నాకు వివేచన దయచే ప్రభువా, నాకు సమయోచితమైన మాట దయచే ప్రభువా, సమయోచితమైన జ్ఞానం దయచే ప్రభువా అని మనము జ్ఞానోభ్యాసం చేయవలసిన వారంగా ఉన్నాం, ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఆ మాటలు దేవునిచే చక్కపరచబడి, అది యేసుక్రీస్తు గురించిన మాటలు, రక్షణ మాటలు, సిలువ మాటలు బూదిగంతముల వరకు ప్రియులారా, బూదిగంతముల వరకు ఓ భూలోకమంతటికిని దేవుని మాటలు మనం ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ప్రకటించాలంటే మన మాటలు, మన మాట తీరు మనము సరిచేయబడాలి మొదటగా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. 1-2 వచనాలు చదివి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ప్రభువారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటించాలంటే ఏముండాలి? బాగా మాట తీరు బాగుండాలి, సమయోచితమైన మాటగా ఉండాలి, క్రీస్తుని గురించిన మాటగా ఉండాలి, సమాధానకరమైన మాటగా ఉండాలి ప్రియులారా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, నాలుక కూడా చిన్న అవయవమే అయినను బహుగా అదిరిపడును. నాలుక ఎట్టబడిద్దంట? అదిరెదిరి పడిద్దంట. నాలుక అదిరెదిరి పడిద్ది. ఓ ప్రియులారా, కొంతమంది తగాదు వస్తే వాళ్ళతో గెలవలేక, అమ్మా నీదే కరెక్టు, నీదే రైట్ అని చెప్పి ఉండే పరిస్థితి ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. ఎందుకు? వాళ్ళతో గెలవలేక, వాళ్ళ మాటతో మనము యాగలేక ఏమంటాం? నీదే రైట్లమ్మా అని మౌనంగా ఉంటాం. వాళ్ళ రైట్ కాకపోయినా వాళ్ళ నాలుగు ఎగిరెగిరి పడతా ఉంటే మన నాలుగు ఎగరలేక సతిరిగిపడి సైలెంట్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. నాలుక అంటే ప్రియులారా ఎగిరెగిరి పడిద్దంటే చిన్న అవయవమే కానీ ఎగిరెగిరి పడుతుందంటే ప్రియులారా, మన నాలుక ఎలా ఉంది? మన నాలుక ఎగిరెగిరి పడుతుందా? షిమీ నాలుక ఎగిరెగిరి పడింది, నాబాలు నాలుక ఎగిరెగిరి పడింది, బహుగా అదిరిపడిందంట, బహుగా అదిరిపడింది. ప్రియులారా, ఆలోచన చేద్దాం.
6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక ఎట్లాంటిదంట? ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారం అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని, ఆ అదిరిపడే నాలుక అగ్ని లాంటిది. అది కుటుంబాలు కాల్చివేస్తుంది, ఒక్కోసారి తన తానే కాల్చుకునిద్ది. నాలుక అంత ప్రమాదకరమైంది ప్రియులారా, నాలుక అంత ప్రమాదకరమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆశీర్వాదనకు వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. ఎవరు మన కీడు చేస్తే మనం కీడు చేయకూడదు ప్రియులారా, ప్రతి కీడు చేయకూడదు. ప్రభువుకు అప్పగించుకోవాలి, క్షమించమని అడగాలి వారిని. యేసు ప్రభువా వారిని క్షమించమని ప్రార్థించాలి, వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేయాలి. వారికి కీడు కలగాలని మనం కోరుకోకూడదు. దోషణకు ప్రతి దోషణ చేయక దీవించుడి. దోషణకు ప్రతి దోషం చేయకూడదు. కొంతమంది తగ్గరు, మాట తగ్గరు. మాటకు మాట, వాళ్ళు ఒక మాట అంటే ఇల్లు ఎన్ని 4 మాటలు అంట. మాటకు మాట ప్రియులారా, కుటుంబాలు కూలిపోతున్నాయి, జీవితాలు ఆగిపోతున్నాయి, బంధాలు తెగిపోతున్నాయి, రక్త సంబంధాలు విడిపోతున్నాయి, సహోదరుల మధ్య ఐక్యత లేకపోతుంది, సహోదరుల మధ్య ఐక్యత లేకపోతుంది, దైవశాఖ మధ్య ఐక్యత లేకపోతుంది, దేవుని బిడ్డల మధ్య ఐక్యత లేదు. ఆయన కనపడి దీని వందనాలు చెప్పడు. ఇద్దరు వాక్య ప్రసంగానికి వెళ్తారు పాపం. ఇద్దరు మంచి స్పీకర్సే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసంగాలు చేసేవారే. ఎందుకు? ఆయన అంటే ఈయన గురించి ఒక మాట అన్నాడంటే, ఆయన ఈయన గురించి ఏమన్నాడు? ఒక మాట. ఆ మాట పట్టుకున్నాడు ఈయన, ఇంకంతే ఆయనకు వందనాలు చెప్పడు. వాళ్ళ మధ్య ఏం లేదు, సఖ్యత లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. మాట వల్ల సంఘాలు చీలిపోయినాయి ప్రియులారా, మాట వల్ల కుటుంబాలు చీలిపోయినాయి, మాట వల్ల దేవునికి దూరం అయ్యారు ప్రియులారా. దూషణకు ప్రతిదేశం చేయకూడదు. ఒకవేళ వారు దూషించారు అనుకో, సరే కానీ మీదే కరెక్ట్ ఏమో, లేక దేవుడు మీకు అనుమతి ఇచ్చారేమో. దావీదు అన్నాడు, షిమీని దేవుడు అనుమతి ఇచ్చాడు, శపించని, దూషించని, ఏమైనా చేయని, దేవుడికి అప్పగించుకున్నాడు. ప్రభువా అతని శాపాన్ని నాకు మేలుగా మారుస్తాడేమో అని దేవుడికి అప్పగించుకున్నాడు. వారు దూషించేంత మాత్రం మనం ఏమీ నష్టపోము, నాశనం అయిపోం ప్రియులారా. దేవుడు ఆ దూషణను మనకు దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు సహిస్తే, నువ్వు భరిస్తే, ఆ శాపాన్ని వారు శపించిన శపింప మాటలు, శాపపు మాటలు దేవుడు దీవెనకరంగా మాటలు, మేలుకరంగా మాటలు మార్చగల దేవుడు మన దేవుడు. ఎందుకు అంతగా మనం ఆయాసపడేది, ఆవేదన చెందేది ప్రియులారా? మనుషులు కదా, బలహీనలం ప్రియులారా. సహిద్దాం, దావీదు వలె సహిద్దాం ప్రియులారా. అబీగయలు వరే ఓర్చుకుందాం, అబీగయలు జ్ఞానంగా తగ్గించుకున్నట్లుగా మనం ముందుకెళ్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినము చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాట చెప్పకుండా తన పెదవులను కాచుకునే వాళ్ళను. చెడ్డ మాటలు, కపటపు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు పలకకుండా ఉండాలి. ఎవరాళ్ళు? మంచి దినాలు చూడాలనుకునేవాళ్ళు, జీవాన్ని ప్రేమించేవారు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఆయన వెలుగుగా ఉన్నాడు. మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆయన వెలుగు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ దేవుని యొక్క జీవాన్ని ప్రేమించేవారు, ఆ దేవుని యొక్క వెలుగుని ప్రేమించేవారు, ఆ దేవుని యొక్క సత్యాన్ని ప్రేమించేవాళ్ళు మంచి దినాలు చూసేవారు. వారు చెడ్డ మాటలు, మోసపు మాటలు, అబద్ధ మాటలు పలకకుండా నాలుకను ఏం చేయాలి? తన పెదవులను కాచుకోవాలి. నాలుక మాటినిద్ది. ఎవరికి మాటిని తెలుసా మీకు? పెదాలు గట్టి మూయండి, నాలుక మాట్లాడగలిగిద్దా? పెదాలు కాచుకోవాలి, తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. కీడు నుండి తొలగాలంటే మృదువైన మాట, దీర్ఘశాంతం గల మాట, సమయోచితమైన మాట ఏం చేసిద్ది? కీడు నుండి తొలగించిద్ది. సమాధానాన్ని వెతకాలి. ఎలా వెతుకుతాం? టార్చ్ లైట్స్ వెతుకుతామా? ఎలా వెతుకుతాం?
మన మాట ద్వారా వెతకాలి, సమయోచితమైన మాట ద్వారా వెతకాలి, దీర్ఘశాంతం గల మాట ద్వారా వెతకాలి, సమాధానం గల మాట ద్వారా వెతకాలి. ప్రియులారా, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడును. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకూడి, కలవరపడకూడి. ప్రియులారా, ఒకవేళ మనల్ని బెదిరిస్తే మనం సహిద్దాం. దావీదు వలె ప్రభుకి అప్పగించుకుందాం. శాంతిని, సమాధానం వెతికేవారంగా ఉందాం. ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, బైబిల్లో మాట చక్కగా బోధించగలుగుతున్నాం, కానీ చక్కగా పాటలు పాడగలుగుతున్నావు, కానీ నా మాట తీరు సరిగా లేదు ప్రభువా. సరిచేయి ప్రభువా. నా భార్యతో ఎలా మాట్లాడాలో, నా బిడ్డలతో ఎలా మాట్లాడాలో, నా కుటుంబంతో ఎలా మాట్లాడాలో, సంఘస్థులతో ఎలా మాట్లాడాలో తెలియపరచు ప్రభువా. సమాధానంగా నేను మాట్లాడుకున్నా సహాయం చేయ ప్రభువా. అయ్యో, మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు ప్రభువా. అయ్యో, నరులుకునే వివేచన నాకు లేదు ప్రభువా. ఒప్పుకుందాం. అయ్యా, దేవుని జ్ఞానం నాకు లేదు ప్రభువా. నాకు బుద్ధి దయచేయ ప్రభువా. నాకు జ్ఞానం దయచేయ ప్రభువా. నాకు బుద్ధి జ్ఞానములు దయచేయ ప్రభువా. అయ్యా, నేను పాపుల్లో ప్రధాన పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా అని దేవుడి దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. మన మాట తీరు వల్ల కొంత మనుషులు వెళ్ళిపోయినా కూడా, ఒక్క మాట చెప్పి ముగిస్తా, మనుషులు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మాట ఉందా, పోయిందా? ఉంది. వాళ్ళ మాట ఇప్పటికీ సజీవంగా ఉంది. పలానా వ్యక్తి పేరు చెప్పండి, ఆయన మాట ఇలా బాగుండిద్ది అయ్యా అంటున్నాం లేదా? పలానా అక్క పేరు చెప్పండి, ఆంటీ పేరు, ఆంటీ మాట చాలా బాగుండిద్ది, ఆ అమ్మమ్మ మాట బాగుండిద్ది. అసలు నువ్వు ఎలా ఉండాలి, నీ ముఖాన్ని బట్టి ఎవరు విలువీరుగా చూసింది రేపు 2 నిమిషాలు చూస్తారేమో, మాట్లాడేప్పుడు నీ ముఖం చూస్తారేమో, కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి ఆలోచించేది నీ మాట గురించే. నీ ముఖం గురించో, నీ జుట్టు గురించో, నీ అందం గురించో, నీ డబ్బు గురించో మనుషులు మాట్లాడరు, కానీ ఆమె మాట తీరు బాగుంటుంది, ఆయన మాట తీరు బాగుంటుంది, దైవిక వాక్యగా ఉంటుంది, సమయోచితంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆదరించే మాటలు ఉంటుంది. దైవిక వాక్యం ద్వారా మాట్లాడతారు, బలపరిచే విధమైన మాట. కొంతమంది మాటలు నిరాశపరిచేగా ఉంటాయి, దుఃఖపరిచే విధంగా ఉంటాయి, కత్తిపోట్లాంటి మాటలు ఉంటాయి. ప్రియులారా, మనం అలా ఉండొద్దు. మనం యేసు ప్రభు మాట జీవపు మాట. ఆయన బిడ్డలుగా యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆయన నమ్ముకున్న మనము కూడా, ఆయన మార్గంలో నడుచుకునే మనం కూడా మన మాట తీరు అలా ఉండాలి, చక్కగా ఉండాలి. మనం రేపు మీటింగ్స్ పెట్టగలుగుతున్నాం. చక్కగా దేవుని సేవకులు దేవుని సువార్తను ప్రకటిస్తానికి, పరిచయం చేస్తానికి ఎక్కడి నుంచో చక్కగా వస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేయాలి. అయా, వారి మాట తీరు చక్కగా ఉండాలి. వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి దైవావేశంతో ప్రభువా చక్కగా దేవుని మాటలు, జీవగల మాటలు అందించాలి ప్రభువా. ఆ మాటలు అందరి హృదయాల్లోకి చేరాలి, రక్షించబడాలి. అనేక మంది రక్షించబడిన మా జీవితాల్లో లోటుపాటు సరిచేయబడాలి, చక్కపరచబడాలి. ఆ విధంగా దైవ సేవకుల ద్వారా నీ దేవుని వాక్యం ద్వారా ప్రభువా చక్కగా జీవ మాటలు మాకు ప్రకటింప చేయ ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఆ పరిచర్య కొరకు మనము ముందుకు సాగాలి. దేవుడి కొద్ది మాట తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.